ప్రైజ్ ద లార్డ్. ఈరోజు వాక్యాంశము మార్కు సువార్త 11వ అధ్యాయం 24వ వచనం. అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటినెలను పొంది ఉన్నామని నమ్ముడి. ఆమెన్. హల్లెలూయా. ప్రభు ఈ వాక్య భాగం నుండి ఈరోజు మనతో ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. ప్రార్థన ప్రతి క్రైస్తవుడు ఖచ్చితంగా చేయవలసింది. ప్రార్థన అంటే ప్రతి క్రైస్తవునికి ఖచ్చితంగా అవసరమైంది కూడా. ఇంకా ప్రార్థన ప్రతి క్రైస్తవుని విజయానికి పునాది అని ఎప్పుడూ మర్చిపోకూడదు. ప్రతి క్రైస్తవుడు క్రీస్తుకి సమీపంగా చేర్చగలిగేది ప్రార్థన మాత్రమే. ప్రతి క్రైస్తవుడు ఆత్మీయ ఎదుగుదలకు కూడా కారణమయ్యేది ప్రార్థనే. ప్రతి క్రైస్తవుని పరలోకం చేర్చగలిగేది కూడా ప్రార్థనే. మరి ఇటువంటి ప్రార్థన వింటున్న సహోదరి, ప్రియ సహోదరుడా, నువ్వు చేస్తున్నావా? ఇంత విలువైన ప్రార్థనని నువ్వు నిర్లక్ష్యం చేస్తున్నావేమో ఒక్కసారి ఆలోచించు. నిన్ను పరలోకం చేర్చగలిగేది నీ ప్రార్థన మాత్రమే. నీ సమస్యలకి పరిష్కారం ఇవ్వగలిగేది నీ ప్రార్థన మాత్రమే. నీ ప్రభువుతో నీవు సమీపంగా ఉంటూ మాట్లాడుకోగలిగేది ప్రార్థన ద్వారానే కదా. మరి ఇటువంటి ప్రార్థనని నిర్లక్ష్యం చేయకుండా ప్రతిరోజు క్రమం తప్పకుండా ప్రార్థించాలి. ప్రభు కూడా అనేకసార్లు పరిశుద్ధ గ్రంథంలో ఆ మాట కదా చెప్పారు, క్రమం తప్పకుండా ప్రార్థించమని, విసుగక అడగమని, మరి మెలకువగా ఉండి ప్రార్థించండి అని కూడా ప్రభు అనేక మార్లు హెచ్చరిస్తూ ఉన్నారు. కాబట్టి ఈరోజు నీ జీవితంలో ఎంత విలువైన ప్రార్థన నిర్లక్ష్యం చేస్తున్నావేమో ఒకసారి ఆలోచించుకో. ప్రార్థన మాత్రం నిర్లక్ష్యం చేయకూడదు. జీవితంలో మరి అనేక విషయాలకు నువ్వు ప్రాధాన్యం ఇస్తావు, కానీ చాలా విలువైన ముఖ్యమైన ప్రార్థన మాత్రం నిర్లక్ష్యం చేస్తూ ఉంటావు. ఈ లోకంలో స్నేహితులు, బంధువులతో చేసే స్నేహాల కన్నా ప్రభుతోనే స్నేహం చేయాలి. ప్రభుతో సహవాసం కలిగి ఉండడమే ప్రార్థన అంటే. ఆయనతో నిత్యము నీవు మాట్లాడుతూ ఉండాలి. ఆ మాటలు నీకు బహుధైర్యాన్ని ఇస్తాయి. నువ్వు ప్రభుతో మాట్లాడాలి అని ఆయన కూడా నీతో మాట్లాడతారు. కాబట్టి ప్రార్థన ఎంత మాత్రమూ నిర్లక్ష్యం చేయకు. నేటి క్రైస్తవ్యంలో విచారించదగిన విషయం ఏమిటంటే మరి తమ జీవితాల్లో ఎంతో ప్రాధాన్యమైన ప్రార్థన వాళ్ళు నిర్లక్ష్యం చేయడమే. అసలు ప్రార్థన అంటే ఏంటో తెలియని క్రైస్తవులు కూడా చాలామంది ఉన్నారంటే ఆశ్చర్యపోతున్నాం కదా. విశ్వాసంతో ప్రార్థిస్తే ప్రతిదీ దేవుని యొద్ద పొందుకోవచ్చిన విశ్వాసం ప్రతి క్రైస్తవునికి ఉండాలి. అంతేకాదు, విశ్వాస సహితమైన ప్రార్థన కార్యాలు చూడగలదని, విజయాలు పొందుకుంటామని గమనించి గ్రహించి ప్రార్థన చేయాలి. ఆ విధంగా ప్రార్థన చేయడం ద్వారా దేవుడు తప్పకుండా సహాయం చేస్తారు. నీవు చేసే ప్రార్థన నీకు ఒక భరోసా కల్పించేలా ఉండాలి, విశ్వాసంతో కూడిందై ఉండాలి. కాబట్టి ప్రార్థన నిర్లక్ష్యం చేయకుండా అనుదినము ప్రార్థించు. ఆమేన్.